స్కూలింగ్ టైంలో అయితే చాలా భయపడేవాళ్ళు సాగర్‌నగర్ బీచ్‌కెళ్ళాలంటే. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. నేను మీ ఈశ్వరి. ఈ రోజుటి వ్లాగ్‌లో సాగర్ నగర్ బీచ్ అయితే చూపించబోతున్నాను గైస్. సో, ఫస్ట్ టైమ్ ఛానల్‌ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి కామెంట్‌ని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇది సాగర్ నగర్ సర్కిల్ అనమాట. సో, ఇక్కడ నుంచి మనం బీచ్ రోడ్డుకి ఎళ్తున్నాము. సో, దిస్ ఈస్ ద వే. నాకు చాలా 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 సుపరిచితమైన ప్లేస్ అన్నమాట ఇది. నా స్కూలింగ్ అంతా ఇక్కడనే గడిచింది. లైక్ ఏంటంటే నా ట్యూషన్స్ కానీ అవన్నీ గూడా ఇక్కడే అనమాట. ఆఫ్టర్ స్కూల్ ఇంక ఈవినింగ్ అయితే సాగర్ నగర్ రావాలి ట్యూషన్‌కి. మ్యాథ్స్ ట్యూషన్‌కి వచ్చేదాన్ని. సో, అట్లా బాగా ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ హాఫ్ ఆఫ్ ది స్కూల్ అయితే సాగర్ నగర్ నుంచే వచ్చేవాళ్ళు స్కూల్‌కి. సో, చాలామంది సీనియర్స్, జూనియర్స్ చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇక్కడి నుంచి. సో, ఇప్పుడు చూస్తున్న ఈ సాగర్ నగర్ బీచ్‌కి ఒక 10 ఇయర్స్ బ్యాక్ సాగర్ నగర్ బీచ్‌కి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇంత ఈజీగా అయితే వచ్చేవాళ్ళం కాదు అప్పట్లో. అండ్ ఈరోజు మనం సన్‌సెట్ టైమ్‌కొచ్చాము. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బీచెస్‌కి సన్‌రైజ్ కానీ, సన్‌సెట్‌కి గానీ విజిట్ చేస్తే చాలా బావుంటాయన్నమాట. బెస్ట్ టైమ్స్ అవి. సో, ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాము. ఈ కోకోనట్ ట్రీస్ అవి కూడా అప్పట్లో లేవు. రీసెంట్‌గానే పెట్టారు. ఇక్కడ మేము వ్లాగింగ్ చేసుకుంటా వెళ్తే పక్కన ఎవరో హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారనమాట. తెలిసిందే కదా! సో, దానికి నేను నవ్వుతున్నాననమాట. గైస్ నా స్కూలింగ్ టైంలో 10థ్ క్లాస్‌లో నేను మ్యాథ్స్ ట్యూషన్‌కి అని చెప్పి సాగర్ నగర్ వచ్చేదాన్ని. అయితే అప్పుడు బీచ్ ఎలా ఉండేదంటే ఇంతలా ఉండేది కాదు. అన్నీ చాలా డొంకలు ఉండేవన్నమాట. చాలా భయమేసేది ఇక్కడికి రావాలంటే. ఇప్పుడు అలా లేదు. చాలా బాగా డెవలప్ చేశారు. ఈ చెట్లు, ఈ కోకోనట్ ట్రీస్ అయితే అసలుకే లేవు. ఇప్పుడు చూడండి ఎంత బాగా పెట్టారో. నా స్కూలింగ్ టైంలో అయితే చాలా భయపడేవాళ్ళు సాగర్ నగర్ బీచ్‌కెళ్ళాలంటే. చాలా చాలా డెవలప్ చేశారు గైస్ ఇప్పుడైతే. రండి ఇంకా క్లియర్‌గా చూపిస్తాను మీకు. ఫస్ట్ డెవలప్‌మెంట్ అయితే గనక మనకి పార్కింగ్ ఏరియా మొత్తము అసలు చెట్లు, డొంకలు ఉండేవి. అవన్నీ తీసేసి పార్కింగ్‌కి ఓపెన్ స్పేస్‌లా క్రియేట్ చేశారు. ఆ తర్వాతొచ్చి ఈ కోకోనట్ ట్రీస్ మనకి ఆర్‌కే బీచ్‌లో ఎలా అయితే అరేంజ్ చేశారో, ఇక్కడ సాగర్‌నగర్ బీచ్‌లో కూడా సేమ్ కోకోనట్ ట్రీస్ అయితే అరేంజ్ చేశారు. అండ్ సన్‌సెట్ టైమ్ అని చెప్పా కదా! చూడండి ఎంత బావుందో బ్యూటిఫుల్‌గా. నేను చాలా పిక్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం ఫ్రంట్‌కొస్తే సముద్రపు తాబేలు సంరక్షణ కేంద్రం అని చెప్పేసి గవర్నమెంట్ ఇలా అరేంజ్ చేసిందంట. లైక్ ఏంటంటే వాటిని తాబేళ్ళు అంతరించిపోకుండా కాపాడడం కోసం. సో, అవి పెట్టిన ఎగ్స్‌ని ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత అవి ఎర్లీ మార్నింగ్ 5:00కి కొన్ని డేస్ ఇక్కడ ఎగ్స్‌ని పెట్టి తాబేలు పిల్లలు పెట్టిన తర్వాత అవి సముద్రంలో వదిలేస్తారనమాట. సో, ఇక్కడ ఒక ముసలాయనకైతే సాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఇదంతా కూడా మెయింటైన్ చేస్తుందంట. నేను అడిగాను. సో, చూస్తున్నారా? పిల్లలయిపోయినాయి కదా! ఫస్ట్ అవి గుడ్లనమాట. అవి పిల్లలయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ 5:00కి బీచ్‌లో వాటర్‌లో వదిలేస్తారంట. సో, ఇలా అయితే గవర్నమెంట్ అయితే చేస్తుందంట ఇవన్నీ కూడా. బాగా అనిపిచ్చింది. లేదంటే మన ఫ్యూచర్‌లో మన కిడ్స్‌కి, వాళ్ళ కిడ్స్‌కి అసలు తాబేలంటే గూడా ఏంటో తెలీదు. బాగానే మంచి పని చేస్తున్నారనిపిచ్చింది. అండ్ ఓవరాల్ బీచ్ వ్యూ అయితే ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నట్టు ఇంత ఓపెన్‌గా, ఇంత ఈజీగా అయితే ఉండేది కాదు. ఆ కెరటాలు కూడా, ఆ వేవ్స్ కూడా చాలా భయంకరంగా పెద్ద పెద్ద వేవ్స్ వచ్చేవి. ఇప్పుడు బెటర్ పర్లేదు. ఏంటంటే ఇంత ఓపెన్‌గా బీచ్ అయితే ఉండేది కాదు. భయమేసేది వెళ్ళడానికి. ఆ వైబ్ కూడా అలాగే అనిపిచ్చేదనమాట అక్కడ. భయంగా, డేంజరస్‌గా అలా వచ్చేది. బట్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఇప్పుడు చాలా ఈజీగా ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా ఎళ్తున్నారు. నార్మల్ బీచెస్‌లో కూర్చున్నట్టే ఇక్కడ కూడా స్పెండ్ చేస్తున్నారు. ఒకప్పుడైతే ఇలా కాదనమాట. మనైతే ఎక్కడికెళ్ళినా కూడా ఫస్ట్ మన ఛానెల్‌లో అయితే రాసేస్తాను నేను బీచ్‌లో. అండ్ ఇక్కడొక పాప బర్త్‌డే అయితే హ్యాపీ బర్త్డే దేవ్యశ్రీ. దోసెట్లో ఒక్క చుక్క పోగేసి ఇస్తుండగా వదిలేయకు సీతాకోక చిలక. పిల్లలు అంత ఆనందపడతారు
అలా ఆ పాప బర్త్‌డే అయితే కేక్ ఇచ్చారనమాట. కేక్ తినే ముందు నాకైతే ఎన్ని డౌట్స్ ఒస్తాయో, చాలా చాలా దూరం ఓవర్ థింక్ చేసేస్తాను. లైక్ ఏంటంటే ఇద్దరమే వచ్చామని ప్లాన్ జేసి ఏమన్నా మిక్స్ చేసి కేక్ ఇచ్చారా ఏంటి అని, తినొచ్చా లేదా అని సెకండ్స్‌లో చాలా చాలా థాట్స్ డీప్‌గా ఎళ్ళిపోతాననమాట. బట్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు ఎవ్రీవన్ హూ కేమ్ టు విజిట్ బీచ్ అనమాట. సో, అప్పుడింకా నమ్మకం ఒచ్చి అలా తిని చాలా సేపు అక్కడ కూర్చొని కబుర్లయితే చెప్పుకున్నాము. ఆహ్, చాలా బాగా అనిపిస్తది బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే. అండ్ ఇంకా మనకి 'ఐ లవ్ వైజాగ్' వ్యూ పాయింట్ ఉంది కదా! అది కూడా ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపిద్దాం. ఎప్పటినుంచో ఉందండి 'ఐ లవ్ వైజాగ్' వ్యూ పాయింట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయాలి అని చెప్పేసి ఇన్నాళ్ళకి కుదిరిందన్నమాట. సో, ఇది సాగర్ నగర్‌లో ఉన్న టెంపుల్ అనమాట. సో, ఈ టెంపుల్ నుంచి ఈ వే నుంచి వెళ్తున్నాం బీచ్ రోడ్ నుంచి. లైక్ జూ పార్క్ బ్యాక్ సైడ్ గేట్ వస్తుందనమాట. సో, ఇది వైఎస్‌ఆర్ వ్యూ పాయింట్ ఏదో ఉండేదండి ఫస్ట్. అది తీసేసి 'ఐ లవ్ వైజాగ్' అని పెట్టారనమాట. నేమ్ చేంజ్ అయింది. సో, ఇక్కడైతే ఇంకా బైక్ పార్క్ చేసి వెళ్తున్నాము. అక్కడ 'ఐ లవ్ వైజాగ్' దగ్గర చాలామంది పిక్స్ అయితే వీడియోస్ అవి తీసుకుంటారు. ఎక్కువ ఫోటోషూట్‌కయితే వస్తుంటారనమాట ఈ వ్యూ దగ్గరికి. సో, నేను కూడా కొన్ని వీడియోస్, పిక్స్ అయితే తీసుకున్నాననమాట ఇక్కడ నించొని. అందులో వి ఒకటే వెలుగుతుంది లైటింగ్. ఐ ఒకటి, వి ఒకటి మిగతావి వెలగట్లేదు. అండ్ పైనుంచి ఒకసారి లైక్ మొత్తం ఈ ట్రాఫిక్ రూట్ అయితే చూడండి బావుంటది. అండ్ కింద బీచ్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. ఈ గట్టు మీద కూర్చొని అలా ఉండిపోవచ్చు. టైం తెలియదసలు. అండ్ బయటకొచ్చాము అంటే ఏదో ఒక గడ్డి తినకుండా అయితే ఇంటికెళ్ళం మేము. అలానే ఇక్కడికొచ్చాము ఈ బండి దగ్గరికి. ఇదొక్కటే ఉంది అక్కడ ఫుడ్డయితే. సో, అలా అని చెప్పి చికెన్ మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చాము. చాలా చాలా వరస్ట్‌గుంది. ద వరస్ట్ చికెన్ మంచూరియా ఐ హావ్ ఎవర్ ఈట్ అనమాట. సో, ఇంకా అలా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. సో, మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాము. ఇక్కడ నా ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఫుడ్ బాలేకపోతే మంచి ఎక్స్‌ప్రెషన్ అయితే నేను ఇవ్వలేననమాట. ఆటోమేటిక్‌గా జెన్యూన్ ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తది. సో, వాళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడతది అని తెలిసినా గూడా ఇలాంటి రివ్యూ ఎందుకిచ్చాను అంటే ఆహ్, ఊరికే డబ్బులు ఎవరికీ రావు కదా! సో, అలా స్పెండ్ చేస్తున్నాము అంటే బెస్ట్ టేస్ట్ చేయాలి. జెన్యూన్‌గా చెప్తాను చికెన్ మంచూరియా అస్సలు బాలేదు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాము. లవ్ యూ ఆల్ గైస్. టేక్ కేర్. బై.